మృగశిల కార్తీక మాసం మొదలవుతున్న వేళ చాలా మంది కూడా ఏదైతే చేప ప్రసాదం స్వీకరించాలని కూడా భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరికి రావడం అయితే జరిగింది. మనము ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ ఈ ఏరియాలోనే ఉన్నాము. ఇక్కడనే ఏదైతే మా చేప ప్రసాదం అయితే ఉచితంగా బత్తిని ఫ్యామిలీ అయితే చాలా మందికి అయితే అందించబోతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. ఉదయం నుండి కూడా ఈ ప్రసాదం అయితే ఇస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మనం ప్రస్తుతం ఇక్కడనే ఉన్నాము. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటారు. వివిధ రాష్ట్రాల నుండి కూడా ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళని మనం విజువల్స్లో అయితే చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే మృగశిల కార్తీక మొదలవుతున్న వేళ హిందూ పంచాంగం ప్రకారం వర్షాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజు మరి చేప ప్రసాదం తీసుకుంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావని చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. దానిలో భాగంగానే మరి ఈ ప్రసాదం చాలా మంది స్వీకరించడానికి ఇక్కడికి భారతదేశం నుండి నలుమూలల నుండి వచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ రోజు ప్రసాదం తీసుకోవడం వల్ల ఆస్తమా, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం వస్తుందని వాళ్ళ యొక్క నమ్మకం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రసాదం అయితే ఉచితంగా అయితే ఇస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా అయితే ఇస్తారు. బతికున్న కుర్రమీన చేపలో మరి నోటిలో పసుపు రంగుతో ఉండే ఒక మూలికను పెట్టి ఆ మూలిక ఆ బతికున్న చేపని వాళ్ళు ప్రసాదంగా ఇస్తారు. ఆ చేపని మింగడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఉబ్బసం లాంటి ఏమి కూడా ఉండవని కూడా చెప్పచ్చు. ఇది బత్తిని ఫ్యామిలీ నుండి అయితే వాళ్ళు అందిస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఏ విధంగా అందిస్తారో ఈసారి కూడా అలానే అందిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా మంది కూడా ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈసారి ఎలా ఉంది ఏర్పాట్లు, ఎలా అనిపిస్తుంది? నా పేరు గోపాల్ నారాయణ్, కన్జ్యూమర్ కమిషన్ మీడియేటర్. చాలా బాగుంది సార్ అరేంజ్మెంటు. ఎందుకంటే ఇంత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకు మంచి వాటర్ అకామిడేషన్, ఫుడ్డు, మార్వాడి సమాజ్, పంజాబ్ సమాజ్ ఇస్తున్నారు. చాలా ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. అంటే ఈ ప్రసాదం తీసుకుంటే అనారోగ్యం సమస్యలు ఉండవని కూడా చాలా మంది నమ్మకం. మీకు ఎలాంటి నమ్మకం ఉంది సార్? అలాగే లేదు సార్, ఇది మన సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి ఆయుర్వేదిక మూలికలు. తప్పనిసరిగా ఎలర్జీ, కాఫ్ ఏది జరిగినా రిలాక్స్ అవ్వ. నేను 3 years అవుతుంది వాడుతున్నాను. చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. 60 years నా ఏజ్. చాలా థ్యాంక్ యూ సార్.